గత అసెంబ్లీ ఎన్నికల్లో స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి సునీల్ కొనుగోలును మళ్ళీ చర్చలు చేస్తూ ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవడానికి వ్యూహాత్మకంగా ఎట్లా వెళ్ళాలనే దాని మీద ప్రత్యేకమైనటువంటి సర్వేను, సీక్రెట్ సర్వేను నిర్వహించినటువంటి ఆయనతో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరపడం జరిగింది. లోక్సభ గెలుపుపై స్ట్రాటజీ, ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి, సీఎంకు వివరించిన సునీల్ కొనుగోలు, ఇద్దరి మధ్య గంటల పాటు చర్చలు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, మెజార్టీ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి వంటి అంశాలపై ఏఐసిసి స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తుంది. శుక్రవారం అసెంబ్లీలో సీఎంను కలిసిన సునీల్ దాదాపు గంట సేపు పార్లమెంట్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. 17 సెగ్మెంట్లపై తాజా సర్వే రిపోర్ట్లు సైతం సమర్పించినట్లు పార్టీ నేతలు తెలిపారు. దక్షిణ తెలంగాణలోని సీట్లు సునాయాసంగా గెలవచ్చని ధీమా ఇచ్చిన సునీల్ ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెంచాల్సిన అవసరం నొక్కి చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా సునీల్ కొనుగోలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వేర్వేరుగా 30 నిమిషాల పాటు చర్చించినట్లు పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. త్వరలో స్టేట్ స్ట్రాటజీ మీటింగ్, ఇక పార్లమెంట్ ఎన్నికల వ్యవహరించాల్సినటువంటి తీరుపై త్వరలో గాంధీ భవన్లో వార్ రూమ్లో ఏఐసిసి వ్యూహకర్త సునీల్ కొనుగోలు ఆధ్వర్యంలో స్టేట్ స్ట్రాటజీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాలకు చెందినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, డిసిసిలు, స్ట్రాటజీ కమిటీలు పాల్గొనున్నాయి. ఆ తర్వాత వీటిని అన్ని మండల కమిటీలకు వివరించున్నారు. గ్రౌండ్ లెవెల్లో చేరికల ద్వారానే ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవచ్చని ఇప్పటికే సునీల్ చెప్పిన సూత్రాన్ని పార్టీ నేతలంతా అమలు చేస్తూ ఉన్నారు. దీపాదాస్ మున్సి టెలికాన్ఫరెన్స్, రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ సీట్లు గెలవాల్సిందేనని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి పార్లమెంటు అబ్జర్వర్లకు సూచించారు. శుక్రవారం గాంధీ భవన్ వార్ రూమ్ నుంచి ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ సుపరిపాలన గురించి జనాల్లో తీసుకెళ్లాలని సూచించారు. 70 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి అంశాన్ని హైలైట్ చేయాలని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తప్పిదాలను వివరించాలని కూడా సూచించారట. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా సునీల్ కొనుగోలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే గెలుపులో కీలకమైనటువంటి భూమికను పోషించినటువంటి సునీల్ కొనుగోలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ప్రజల ఆదరణ ఏ విధంగా కొనుగోలు, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీదనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించి ఇక ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక త్వరలోగా ప్రజల్లోకి గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా వివరించి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద కూడా విస్తృతమైనటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు సునీల్ కొనుగోలు.